హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. పవన్ కళ్యాణ్ గారు చరిత్రలో నిలిచిపోయేటువంటి పనులు చేస్తారు, చేస్తూనే ఉంటారు, చేపిస్తూనే ఉంటారు. ఇది ఆయన అధికారంలో నిజంగా అదృష్టంగా భావించాలి ఆయన అధికారంలో ఉండటం. ఎందుకు అంటే ఇవి. ఇలాంటి పనులు ఈ దేశం ఇప్పటివరకు ఏ నాయకుడు, ఏ ప్రభుత్వం, ఏ మంత్రి, ఏ ఎమ్మెల్యే చేయలేనటువంటి పనులు పవన్ కళ్యాణ్ గారి శాఖలో ఆయన మాత్రమే చేయగలుగుతున్నారు. ఎందుకు అంటే సంకల్పం అంత గొప్పది. ప్రజల కోసం మాత్రమే తన ఆలోచన ఉంటది. ప్రజల మంచి కోసం, ప్రజల బాగు కోసం తను ఎంత వరకు అయినా సరే వెళ్తాడు అనటానికి ఇదే నిదర్శనంగా. తన స్థాయికి మించి ఆయన ఇంత ఆంధ్రప్రదేశ్ ప్రజల కష్టాల కోసం నిలబడుతున్నారు అంటే ఆయన సంకల్ప బలం అంత గొప్పది. ఏంటి అనంటే దాదాపు ఇదిగోండి ఇక్కడ చూపిస్తాను చూడండి. తిరుపతి జిల్లా నుండి శ్రీకాకుళం జిల్లా వరకు దాదాపు 1053 కిలోమీటర్ల మేర గోడ లాంటి ఒక రక్షణ కవచంగా ఏర్పాటు చేస్తున్నారట. అది కూడా ఆయన అటవీ శాఖకి సంబంధించినటువంటి మంత్రిగా ఏదైతే తీర ప్రాంతంలో ఉండేటువంటి గ్రామాలు, సిటీసు, పట్టణాలు అన్నీ ఉంటాయో వాటన్నిటికీ కూడా ఒక రక్షణ గోడలాగా ప్లాంట్స్‌ని అంటే చాలామంది మనకి కాకినాడ తీర ప్రాంతాల్లో ఉండేటువంటి ప్లాంట్స్ ఉంటాయి. ఇది సముద్రం ఆటుపోట్ల నుంచి అటు వచ్చేటువంటి ఈదురుగాల నుంచి ఇంకొకటి నుంచి అన్నిటిని కూడా తట్టుకొని నిలబడడానికి కొంతమంది సర్వేకర్లు అంటారు. కొంతమంది ఇంకొక చెట్లు వేరే రకమైనటువంటి చెట్లు ఉంటాయి. అవి ఆ ఉప్పు నీళ్ళల్లో కూడా ఉంటూ ఎక్కడో సముద్రం లోపలికి చొచ్చుకుపోయి, ఆ భూమి లోపలికి చొచ్చుకుపోయి బలంగా ఆ గాలుల నుంచి వచ్చేటువంటి ఆ వాటర్ ఆటుపోట్ల నుంచి కూడా తట్టుకుని నిలబడి అటు జనాల్ని, అక్కడ ఉండేటువంటి సిటీస్‌ని, ఆస్తిని, ప్రాణ నష్టాన్ని అన్నిటిని కూడా కాపాడడానికి చాలా బలంగా ఉంటాయి. గత ప్రభుత్వాలు ఉండటం దరిద్రం వల్లో ఏమో తెలీదు గానీ, చాలా విపత్తులు రావటం, అవన్నీ కొట్టేయటం, ఎవరికి వాళ్ళు అవన్నీ వేరే విధంగా చెట్లు నరిగేసుకుంటూ వెళ్ళిపోవటం, అవంతా తీర ప్రాంతం కోతకు గురవటం, వచ్చిన ఎటువంటి విపత్తొచ్చినా సరే చాలా దారుణమైనటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగటం ఇవన్నీ జరిగాయి. కానీ ఇన్ని సంవత్సరాల్లో ఎన్నో విపత్తులొచ్చాయి. ఎన్నో సైక్లోన్‌లొచ్చాయి. ఎవ్వరు కూడా ఏ నాయకుడు కూడా వచ్చిందా? సరే తర్వాత కరెంట్ నిర్మించేద్దాం, ఇది నిర్మించేద్దాం. తర్వాత ఇక్కడ వాళ్ళకేదన్నా ఒక 5,000 ఇద్దాం, 10,000 ఇద్దాం. ఇది ఇది జరిగితే అది జరుగుతుందిరా ఒక రూ. 1,00,000 ఇద్దాం, 10,00,000 ఇద్దాం. ఇంతవరకే చూసేవాళ్ళు. అసలు ఆ సమస్యే రాకుండా మనం ఏం చేయాలి? ఎంతో కొంత ఆ తీవ్రతను మనం తగ్గించడానికి మన దగ్గర ప్రత్యామ్నాయమే లేదా? పవన్ కళ్యాణ్ గారు ఏది చేసినా శాశ్వత పరిష్కారాన్నే చూస్తారు. మినిమం దానికి సక్సెస్ రేట్ ఉన్నదో లేదో ఎంక్వైరీ చేసుకుని దానికి తగ్గట్టుగా అంటే అది కూడా న్యాచురల్‌గా ఎక్కడో కూడా ఒక పర్యావరణానికి ఇబ్బంది కలిగేటువంటి పనులు చేయరు. అందుకనే న్యాచురల్‌గా అలాంటి చెట్లను పవన్ కళ్యాణ్ గారు 1053 కిలోమీటర్ల మేర ఉన్నటువంటి తీర ప్రాంతం అంతా కూడా ఈ చెట్లు నాటాలి. దీని ద్వారా ఇప్పుడే కాదు, ఎప్పుడు తుఫాన్‌లొచ్చినా కొన్ని వందల సంవత్సరాల తర్వాత తుఫాన్‌లొచ్చినా కూడా అక్కడ ఉండేటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా ఉండేటువంటి కార్యక్రమాలు మనం ఈ చెట్లు నాటడం ద్వారా మనం ఎన్నో కోట్ల రూపాయలు ఏదో అక్కడికి వాళ్ళకి ఇవ్వటం ద్వారా వాళ్ళు మహా అయితే కొంతవరకు ఉపశమనం కలుగుద్దేమో కానీ అసలు ఆ విపత్తే రాకుండా మనం అడ్డుకోగలిగితే అటు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, మనకి టైము, గవర్నమెంట్‌కి అన్ని రకమైనటువంటి అవకాశాలు తగ్గుతాయి మనకి. సో, దాన్ని మనం నిర్మిద్దామని పవన్ కళ్యాణ్ గారు న్యాచురల్‌గా ఒక ఆలోచన శ్రీకారం చుట్టి ఈరోజు ఆయన మీరు చూస్తే ఇదిగో గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఆయన ఒక ఉద్యమంలా తీసుకున్నటువంటి ఒక నిజంగా చెప్తున్నాను కదా! ఇది గనక పూర్తయితే చరిత్రలో పవన్ కళ్యాణ్ గారనే వ్యక్తి అలా నిలిచిపోతారండి. అది సక్సెస్ అయితే ఎన్నో రాష్ట్రాలు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాయి. సక్సెస్ అవ్వాలి, అవుతది. ఆయన అన్నీ ఎంక్వైరీ చేసుకునే వచ్చారు. చెప్పాలంటే ఆయన ఒక మంచి ఉద్దేశంతో దిగారు కాబట్టి డెఫినిట్‌గా అది అన్ని పంచభూతాలు సహకరిస్తాయి అంటారు కదా! అన్నీ సహకరిస్తాయని అనిపిస్తుంది. సో, దానికోసం నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి ఈ మహా యజ్ఞానికి ఆంధ్రప్రదేశ్ నుంచి మొదలు కాబోతుంది. రేపొద్దున్న ఆయన ఏ స్థాయికి వెళ్ళినా కానీ ఆంధ్రప్రదేశ్‌లో ఇలా చేశారు. మాకు ఈ విపత్తు నుంచి ఈరోజు మేము ప్రాణాలతో మా ఆస్తి, మా పిల్లలు అందరూ మేము ఇలా ఉన్నాము అంటే పవన్ కళ్యాణ్ గారురా అని చెప్పి ఇంకొక 100 సంవత్సరాల తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పుకునేలా ఆయన చరిత్రలో నిలిచిపోయేటువంటి కార్యక్రమం ఇది. డెఫినిట్‌గా చెప్తున్నాను కదా! ఇది పూర్తవ్వాలి, అవుతుంది. అన్నీ అందరికీ కూడా ఇది ఉపయోగకరమైనటువంటి ఆలోచన. ఇది చిన్నదే అని చాలామంది అనుకుంటారు. దీని ఫలాలు ఇప్పుడు తెలియవు మనకి.
ఏదన్నా తుఫానొచ్చినప్పుడు, విపత్తొచ్చినప్పుడు, దాని నుంచి అడ్డుగోడగా ఇవి నిలబడి మనల్ని కాపాడినప్పుడు, మన ప్రాణాల్ని, మన ఆస్తిని కాపాడినప్పుడు అబ్బా! నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు చేసినటువంటి ఈ ఆలోచన మనం తప్పుగా అనుకున్నాం. కానీ, ఈరోజు అవి లేకపోతే ఆయన ఆలోచన అప్పుడు లేకపోయి ఉండుంటే, ఈరోజు మేము కానీ, మా ఆస్తులు కానీ ఇలా ఉండేవి కాదే అనుకునేటువంటి గుండెల మీద చెయ్యేసుకొని హ్యాపీగా ఉండేటువంటి ఆలోచన అప్పుడు కనిపిస్తది. అప్పుడు పవన్ కళ్యాణ్ గారి విలువేంటో తెలుస్తది.